హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మనం వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అయిన కమ్మనైన ములక్కడ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం అలాగే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. థైరాయిడ్తో బాధపడే వాళ్ళు డైట్లో మునగాకి రిలేటెడ్ది అంటే వేరు నుండి ఆకు వరకు ఏది చేర్చుకున్నా కంట్రోల్లో ఉంటుంది. అందులో ములక్కాడ ఒకటి. ఇప్పుడు ఈ ములక్కాడ కర్రీ కోసం ముందుగా వీటిని కడిగి మరీ చిన్నగా కాకుండా వీడియోలో చూపించినట్టు కట్ చేసి నార తీయడం వల్ల ముక్కలు పచ్చిగా వగరు లేకుండా అలాగే తొందరగా ఉడుకుతాయి. గిన్నెలో నీళ్లు వేడి అయ్యాక చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, నార తీసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా 80% కుక్ చేసుకోవాలి. కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ కొబ్బరి వేసి కలుపుకొని మసాలా దినుసులు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 6 మిరియాలు, 2 ఇలాచీలు, 3 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మరీ నల్లగా అయితే కర్రీ టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది. అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తరిగి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న 1 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న 5 మీడియం సైజ్ టమాటా పేస్ట్ వేసి కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ మంటని మీడియం టు లో అడ్జస్ట్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, 1.5 టీ స్పూన్ కారం వేసి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇందాక ఉడకబెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసి 1 మినిట్ పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మంటని మీడియం టు లోకి అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత తీసి కలుపుకొని చివరగా పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కావాల్సిన రెసిపీస్ కోసం కమెంట్ చేయండి.